ఇంతకుముందు యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ ఎముకలు ఫ్రాక్చర్ అయినా, ఏదైనా అయినా వెంటనే స్టీల్ రాడ్స్‌తో రీప్లేస్‌మెంట్ చేసేవారు. ఇప్పుడు అలాంటి ట్రీట్మెంట్ ఉందంటారా? లేదంటే వేరే కొత్త టెక్నాలజీ యెస్. ఏమైనా యూ ఉందా? ఆర్ రైట్. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల స్టీల్‌తో చేసిన ప్లేట్స్ అవేవి చెడ్డయితే కాదు. ఓహో! ఇన్స్యూరెన్స్ చేసుకుంటే రేపొద్దున భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైతే మనకు ఉపయోగపడుతుందని చెప్పి ఇన్స్యూరెన్స్ కట్టడం. ఈట్ల వల్ల ఏంటంటే డాక్టర్‌కి ఒక ఫ్రీడమ్ వస్తుంది. లేకపోతే ఏం చేస్తారంటే ఒక చెయ్యి ఇరిగిపోయిన దగ్గర ఒక ఆపరేషన్ చేయాలంటే ఒక స్టీల్ ప్లేట్ ఏస్తే ఓ 75,000 అయిందనుకోండి. అదే మనం ఈ టైటానియం ప్లేట్ అంటుంటాం. ఈ టైటానియం ప్లేట్ అంటే ఎలా ఉంటుందంటే ఈ పసుపు రంగులో ఉంటాయన్నమాట ఈ ప్లేట్లు. ఇప్పుడు టైటానియం ప్లేట్స్. దీన్ని లాకింగ్ ప్లేట్స్ అంటాము. ఈ ప్లేట్స్ ఎయ్యాలంటే ఏంటి ఇది ఇంప్లాంట్సే ఒక 25,000 అవుతాయన్నమాట. అంటే 1,00,000 అవుతుంది. అందరూ పెట్టుకోలేరు. దురదృష్టవశాత్తు ఇప్పటికీ ఈ బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ ఇది ఉంటుంది కాబట్టి కన్షన్ ఉంటుంది కాబట్టి డాక్టర్లు కూడా ఉన్న వాటిల్లో స్టీల్ ఇంప్లాంట్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు లేదా అబవ్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఈ ఇంపోర్టెడ్ ప్లేట్స్ లేదా ఈ టైటానియం అంటే ఇండియాలో అంటే ఇంపోర్టెడ్ ప్లేట్స్ అంటే ఓన్లీ ఇంపోర్ట్ మన ఇండియా ఏం చెడ్డని కాదు. ఇండియాలో కూడా చాలా మంచి కంపెనీలు ఉన్నాయి.